ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. రాయలవారు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారని తెలిసి మళ్ళీ ఏ సమస్య వచ్చి పడుతుందో ఏమోనని మంత్రి గారి నుండి సభికులంతా ఆందోళన పడుతూ సభకు వచ్చి కూర్చున్నారు. రాయలవారు కూడా గంభీరంగా వచ్చి సింహాసనంపై కూర్చున్నారు. అప్పుడు మంత్రి గారు రాయలవారితో, చెప్పండి, ఎందుకు మీరు ఇంత అర్జెంటుగా సమావేశం మీటింగ్ ఏర్పాటు చేశారు అని అడిగాడట. అప్పుడు రాయలవారు, ఏమీ లేదు మంత్రివర్య, అది 2 రోజుల నుండి నా మనసులో లేదు. ఒక విషయం గురించి ఆలోచిస్తున్నాను. మీరందరూ ఏదైనా మంచి సలహా చెప్తారని ఈ మీటింగ్ని నేను ఏర్పాటు చేశాను అని చెప్పగానే సభకులంతా అన్నారట, చిత్తం చిటికెగా మేమున్నది, మీ సమస్య ఏమిటో చెప్పండి, చిటికెలో సమాధానాలు చెప్తామని అందరు కలిసి ఒకటేసారి చెప్పిందట. అమ్మయ్య, ఈ తెనాలి రామలింగడు ఇంకా సభకు రాలేదు. ఈలోపు రాయలవారికి నచ్చిన సమాధానం చెప్పి రాయలవారి నుండి బహుమతులు గెలుచుకోవాలి అని ఎవరికి వారు అనుకుంటూ ఉండగా అప్పుడే వచ్చాడు తెనాలి రామలింగడు. మెల్లగా వచ్చి తన స్థానంలో కూర్చొని, తప్పకుండా ప్రభు విషయం చెప్పండి, మీరు ఆందోళన పడకుండా, మమ్ములను ఆందోళన పెట్టకుండా అని అనగానే రాయలవారు విషయం చెప్పడం మొదలు పెడతారు. ఏమీ లేదు, మా తల్లిగారికి బంగారు మామిడి పళ్ళు అందరికీ పంచాం కదా, ఇంకో వారం రోజుల్లో మా తండ్రి గారి పుట్టినరోజు వస్తున్నది. వారి పుట్టినరోజుకి ప్రజలు ఏం పంచిపెట్టాలా అని ఆలోచిస్తున్నాను ప్రజలకు అని అన్నాడట. మా తల్లిగారికి మామిడి పళ్ళు అంటే చాలా ప్రీతి కాబట్టి వాటిని పంచాం. కానీ మా తండ్రి గారికి ప్రీతికరమైన వస్తువులు చాలా ఉన్నాయి. వాటిల్లో దేనిని పంచిపెట్టాలో మీరే చెప్పండి. మీరు చెప్పిన దాంట్లో ఏ వస్తువు నాకు నచ్చితే ఆ వస్తువును ప్రజలకు పంచిపెట్టే బాధ్యత కూడా మీకే ఇస్తాను అని చెప్పడంతో సభలో ఉన్న వారందరూ ఒక్కొక్కరుగా లేచి వారికి నచ్చిన వస్తువులను ఇవ్వమని చెబుతున్నారు. వారిలో ఒకరు, ప్రభు, మహారాజు గారు గుమ్మడికాయ కూర చాలా ఇష్టంగా తినేవారు. మీ నాన్న గుమ్మడికాయల కూర చాలా ఇష్టంగా తినేవారు కాబట్టి బంగారు గుమ్మడికాయలను పంచండి అని చెబితే మరికొందరు, లేదు ప్రభు, మహారాజు గారికి పుచ్చకాయలంటే మహాప్రీతి, సంవత్సరం అంతా పుచ్చకాయలు తినాలని దూరదేశాల నుండి పుచ్చకాయలు తెప్పించుకొని తినేవారు కాబట్టి బంగారు పుచ్చకాయలు పంచాలి అని ఇలా ఎవరికి తోచింది వారు రాయలవారికి చెబుతూ ఉన్నారు. చివరిగా తెనాలి రామలింగడి వంతు వచ్చింది. ఏం తెనాలి రామలింగ, మీరేం పంచమంటారు మరి అని అడిగాడు రాయలవారు. ఇక తెనాలి రామలింగడు ఏం చెప్తాడా అని రాయలవారితో సహా సభికులంతా రామలింగడి వైపు చూస్తూ ఉన్నారట. అప్పుడు రామలింగడు లేచి, ప్రభు, మహారాజు గారికి అత్యంత ప్రీతిపాత్రమైంది మీరే, అలాగని మీ బంగారు ప్రతిమలను కూడా పంచడానికి వీలు లేదు. ఎందుకంటే మహారాజు గారు మీ గురించి ఎవరికైనా చెబుతూ నా కొడుకు మేలిమి వజ్రం అని చెప్పేవారు. దీనిని బట్టి వారికి వజ్రాలంటే మహాప్రీతి అని తెలుస్తుంది. అందుకే మీ పట్టాభిషేకం అప్పుడు మహారాజు గారు మీకు వజ్రాల కిరీటం బహుకరించారు అని చెబుతాడు. అది విని రాయలవారు చాలా సంతోషించి, భలే చెప్పారు రామలింగ కవి గారు, మీరు చెప్పింది నిజమే. మా తండ్రి గారికి మేమంటేనే అత్యంత ఇష్టం అని మాకు కూడా తెలుసు. ఎలా, ఎప్పుడు, ఎంతమందికి పంచాలో నిర్ణయం మీరే తీసుకోవాలి డెసిషన్ అని రామలింగ కవికి చెప్పిండట. ఇంకా రామలింగ కవి అప్పుడు ఏమన్నాడట, ఏమిటో మన కర్మ, ఎప్పుడు చూసినా మనకన్నా 2 అడుగులు ముందే ఉంటాడు ఈ రామలింగడు అని అసూయపడతారట. వెంటనే రామలింగడు లేచి, తప్పకుండా ప్రభు, అది నా బాధ్యత, నా మీద నమ్మకం ఉంచి ఈ పనిని నాకు అప్పగించారు కదా, నేను విజయవంతంగా పూర్తి చేస్తాను అని చెప్పగానే రాయలవారు, అలాగే రామలింగ కవి గారు, ఈ క్షణం నుండే ఆ పని మీద ఉండండి అని చెప్పి తమ అంతఃపురానికి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు రామలింగడు విజయనగరంలో ఒక దండోరా వేయిస్తాడు. అది ఇంకో 4 రోజుల్లో జరగబోయే రాయలవారి తండ్రి గారైన మహారాజు పుట్టినరోజుకి 1000 మందికి 1000 వజ్రాలు దానమిస్తాము. అందరూ నేటి నుండి 4వ రోజు నాడు మన విజయనగరంలో ఉన్న కొండ వద్దకు రండి అని నగరమంతా దండోరా వేయిస్తాడు రామలింగడు. దండోరా అంటే అతను ఒక డప్పు పట్టుకొని ఇందు మూలంగా అని చెప్తుంటాడు అన్నట్టు. దాంతో ఈ వార్త నగరమంతా వ్యాపించింది. దానితో నగరంలోని వారే కాక పక్క రాజ్యాల నుండి కూడా వజ్రాల కోసం ఆ కొండ దగ్గరకు 2 రోజుల ముందే చేరుకొని పడిగాపులు కాస్తున్నారు అందరూ.
చివరికి మహారాజు గారి పుట్టినరోజు రానే వచ్చింది. రాయలవారితో సహా సభికులు వచ్చిన ప్రజలందరూ ఎప్పుడెప్పుడు వజ్రాలు పంచిపెడతారా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారట. అప్పుడు రాయలవారి అనుమతితో రామలింగడు మాట్లాడుతూ, ఈరోజు మహారాజు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడకు విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మేము 1000 మందికి వజ్రాలను దానం చేయాలనుకున్నాం, కానీ ఇక్కడ 10,000కు పైచీలుకు మంది వచ్చినట్టున్నారు. కాబట్టి నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మేము ఇచ్చే ఒక్కొక్క వజ్రం విలువ 1,00,000 వరహాలకు మించి ఉంటుంది. అంటే చాలా కాస్ట్లీ వజ్రాలు ఇవి. దీని విలువ రోజు రోజుకి పెరుగుతుందే తప్ప తగ్గదు అని అందరికీ తెలిసిన విషయమే కదా. కాబట్టి ఈ వజ్రపు విలువ అందరికీ దక్కాలన్న ఉద్దేశంతో అందరికీ ఒక మనవి చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ కొండను మేము 100 భాగాలుగా విభజించాము. మీరు 100 జట్లుగా విడిపోయి అక్కడ సిద్ధంగా ఉన్న పలుగు పారలను తీసుకొని ఈ చిన్న కొండను తవ్వి అటువైపు నుండి ఇటువైపునకు ఒక రోడ్డు వేయాలి. ఆ ఒక్కొక్క భాగంలో మేము ఒక్కొక్క వజ్రాన్ని దాచి ఉంచాము. మీరందరూ మేము గుర్తులు పెట్టిన వరకు తవ్వి ఆ మట్టిని రోడ్డు ఇరువైపులా పోస్తే చాలు, ఆ వజ్రం మీకు దొరుకుతుంది. దానితో మీరందరూ 1 సంవత్సరం కాలం హాయిగా జీవించవచ్చు. ఏమంటారు అని రామలింగడు ముగించగానే ఒక్కసారిగా అందరూ ఇదేంటి అని అవాక్కైనా, ఒక్క వజ్రం దొరికితే అందరికీ వరహాలు దక్కతాయన్న ఆశతో అలాగే అని ఒప్పుకొని వెంటనే పలుగు పారలను తీసుకొని కొండను తవ్వడం మొదలుపెట్టారు. నలుగురు కలిస్తే సాధించలేనిది ఏముంటుంది అన్న దానిని నిజం చేస్తూ సాయంత్రానికల్లా ఆ కొండను తవ్వి వజ్రాలు తీసుకొని అందరూ సంతోషంగా తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. రాయలవారు కూడా సంతోషంతో రామలింగ కవి గారిని ఇలా అంటున్నాడు, మీరు చేసిన పనితో ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నమాట. ఏదో ఒకసారి మీరు నాతో ఈ కొండను తవ్వి రోడ్డు వేయించాలి అని నన్ను కోరినప్పుడు అది నేను సాధ్యం కాదు అన్నానని మీరు అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తారని మరోసారి నిరూపించారు. తీసుకోండి ఈ వరాహాల మూటని అని చెప్పి విజయనగర సామ్రాజ్యానికి దొరికిన గొప్ప అని చెప్పి రాయలవారు అంటుంటే సభికులంతా గుండెల్లో మండిపోతున్న ముఖాలపై చిరునవ్వుతో చప్పట్లు కొట్టలేక తప్పలేదు. అప్పుడు రామలింగడు, అది నా బాధ్యత ప్రభు అని ఆ వరహాల మూటను తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళాడట. ఇట్లా తెలివిగా ఆలోచించండు. ఒట్టిగా ప్రజలకు పైసలు ఇస్తే ఏమవుతుంది? వాటి విలువ తెలియదు. వీళ్ళు ఎంతో కష్టపడి రోడ్డు వేసిండ్రు కదా, మరి దారి చేసిండ్రు. ఆ పెద్ద కొండ అడ్డుకున్నది వీళ్ళకు. ఎప్పుడైనా వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే కొండను తిరిగి వచ్చే వరకు చాలా దూరం పట్టేది. కాబట్టి ఆ కొండ నుంచి రోడ్డు వేయడం వల్ల, అప్పుడు మెషిన్స్ లేవు కదా, రోడ్డు వేయడం వల్ల వాళ్ళకు ఈజీ అయిపోయింది అన్నమాట. అది మ్యాటర్. అది 19th ఎపిసోడ్.